బ్రేకింగ్ న్యూస్ కంచ గచ్చిబౌలి భూమి వ్యవహారంలో కేంద్ర కమిటీ వరుస సమావేశాలు నిర్వహించింది. ఉదయం కంచ గచ్చిబౌలిని సందర్శించిన కమిటీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత ఎంసీఆర్హెచ్ హెచ్ఆర్డీలో విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమైంది. అనంతరం తాజ్ కృష్ణలో ప్రభుత్వ అధికారులు, పలు పార్టీల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో సమావేశమై అందరి అభిప్రాయాలను తీసుకుంది. కేంద్ర కమిటీ వరుస సమావేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో కేంద్ర కమిటీ వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తోంది. సమావేశాలలో ఎటువంటి అంశాలను అడుగుతున్నారు? వివిధ సంఘాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖా, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిడబ్ల్యూసి కమిటీ ఏదైతే కేంద్ర ఎంపవర్ కమిటీకి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా బిజీ షెడ్యూల్ నడిచింది. కొద్దిసేపటి క్రితమే తాజ్ కృష్ణలో ముగిసినటువంటి నేపథ్యంలో వాళ్ళు బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. అయితే ప్రధానంగా ఉదయం నుంచి కూడా హెచ్సియుకి సంబంధించి అక్కడ సంఘటనా స్థలానికి సంబంధించి కంచె గచ్చిబౌలి విషయానికి సంబంధించి కూడా అక్కడ దగ్గరుండి కూడా పూర్తిగా పర్యవేక్షించారు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగినటువంటి విద్యార్థి నేతలతో జరిగినటువంటి సమావేశాలు కూడా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత తాజ్ కృష్ణకు సంబంధించి కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి మొదట బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎస్తో పాటు డీజీపీ, మరోపక్క రెవెన్యూతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా కీలక అధికారులు కమిటీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా భేటీ కావడం జరిగింది. అయితే ప్రధానంగా హెచ్సియుకి సంబంధించి కూడా జరిగినటువంటి ఘటన విషయాలకు సంబంధించి కూడా మొత్తం కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడ ఉన్నటువంటి హెచ్సియు అధికారులకు సంబంధించి పాలకవర్గం దగ్గర నుంచి ఎవరైతే అక్కడ వీసీతో పాటు రిజిస్ట్రార్తో పాటు ప్రొఫెసర్లు అందరినీ కూడా అడిగి వివరాలను తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక ప్రభుత్వానికి సంబంధించి సిఎస్తో పాటు పలువురు కీలక అధికారులు ఈరోజు సిఎస్ శాంతకుమారితో పాటు ఇండస్ట్రియల్ సెక్రటరీ మరొక జయేష్ రంజన్, టీజీఐఏసీ ఎండి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జరిగినటువంటి ఘటన, ల్యాండ్ రికార్డులు 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూమి అంశానికి సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డులు ఏం చెప్తా ఉన్నాయి, మరోపక్క హెచ్సియుకు ఈ భూమికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ప్రభుత్వానికి తగినటువంటి కోర్టు కేసులు ఎలా గెలిచాము, కోర్టుకు సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉన్నాయి, మరోపక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏ విధంగా ఉంది అనే ఒక నివేదికను కూడా తయారు చేయడం జరిగింది. పూర్తిగా కూడా అధికారులు అయితే అన్ని రికార్డులు సబ్మిట్ చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో కూడా వోల్టా చట్టానికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన, అక్కడ జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా అనేక రకాల అంటే 200 పేజీల ఒక నివేదికను కమిటీకి బీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. ఇక బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ తీరును ఎండగడతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కూడా 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ నిద్రపోయింది, అడ్డగోలుగా భూములు అమ్ముకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే భూముల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి కూడా టీఎన్జీఓకు ఒక రోడ్డు వేసుకుంటూ పోయినటువంటి నేపథ్యంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆ భూమిని కాపాడలేకపోయింది, అడ్డగోలుగా ఎస్సీయూ భూములు అమ్ముకున్న నేపథ్యం కావచ్చు, రాష్ట్రంలో అనేక రకాల అటవీ భూములు, అసైన్డ్ భూములు కూడా అమ్ముకున్న చరిత్ర వీలేదంటూ కూడా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఇదే అంశానికి సంబంధించి గత బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అంశాలతో పాటు ఖచ్చితంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని మేము ఖచ్చితంగా కాపాడుతాం, చివరి వరకు కూడా కొట్లాడతామని బీజేపీ నేతలు మాట్లాడిన తీరు అంటే ఎవరికి వారు వాళ్ళ అంశాలకు సంబంధించి కమిటీలకు నివేదిక సమర్పించారు. కమిటీ మాత్రం పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలతో పాటు యూనివర్సిటీ కార్యవర్గంతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా సిఎస్తో పాటు డీజీపీ అందరూ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అధికారులు రావడం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వివిధ రూపాల్లో సంబంధించి ఈ 400 ఎకరాల భూ వివాదంతో పాటు పూర్తి స్థాయిలో కూడా భూ రికార్డులకు సంబంధించి కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఐటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వ విధి విధానాలు ఏంటి, ఈ భూమికి సంబంధించి ఏం చేయబోతోంది, అక్కడ ప్రభుత్వం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామన్న విషయాన్ని ఈ యొక్క సుప్రీంకోర్టు కమిటీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక చూడాలి మరి కమిటీ అయితే బయలుదేరి ఢిల్లీ వెళ్ళింది. 16వ తారీఖు సుప్రీంకోర్టులో జరిగే విచారణ నేపథ్యంలో కూడా వీళ్ళందరి నివేదికకు సంబంధించి కూడా ఒక రిపోర్టు సబ్మిట్ చేయబోతోంది. చెప్పండి వాసు, ఇంతటితో అంటే ఈ రోజుతో సమావేశాలు ముగిసినట్లయినా ఇంకా సమావేశాలు ఉండే అవకాశాలు ఉంటాయా?
ఏదైతే ఈసీ కమిటీకి సంబంధించి దాదాపుగా ఈ యొక్క విచారణ ముగిసినట్టే అని చెప్పాలి. ఈ రోజు వాళ్ళు గ్రౌండ్ లెవెల్తో పాటు ఎవరైతే ఇప్పటి వరకు దీనిపైన నివేదికలు సబ్మిట్ చేశారో అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత విద్యార్థి సంఘాల నేతలతో పాటు ఎస్సీయు పాలకవర్గంతో పాటు తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సంబంధించి వాళ్ళు ఏం చెప్పారు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించబోతారు. అది 16వ తారీఖు విచారణ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ కూడా ఒక నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ కూడా సిఈసి కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఈ యొక్క ఇష్యూ పైన మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, వీళ్ళందరితో కూడా కమిటీ భేటీ అయ్యింది. ఈరోజు పూర్తిగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సుదీర్ఘంగా దర్యాప్తు విచారణ జరిపిన అనంతరం కూడా వాళ్ళు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఎవరెవరి ఎలాంటి నివేదికలు సమర్పించారు, ఎలాంటి వివరణ ఇచ్చారు అన్న అంశానికి సంబంధించి ఇవన్నీ పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక సబ్మిట్ చేశారు. 16వ తారీఖు సుప్రీంకోర్టు విచారణలో మరి ఏం తేలబోతుందో చూడాలి. మన ప్రభుత్వం ఎలాంటి నివేదిక సమర్పించింది, కానీ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు సంబంధించినటువంటి ఎజెండా ప్రకారం కూడా వాళ్ళకు నివేదిక సమర్పించింది. బీఆర్ఎస్ పార్టీ చూస్తే దాదాపు 200 పేజీల నివేదిక, దాంట్లో చాలా పెద్ద ఎత్తున ఓల్టా చట్టానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనపైనే అందులో ఉండడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి చేసినట్టు 10 ఏళ్ల పాలనలో ఏం చేయలేదన్న అంశాన్ని బీజేపీ కూడా స్పష్టం చేస్తూ కూడా గతంలో రికార్డు ఏదైతే ఎస్సీయు భూములకు సంబంధించి 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ కనీసం రికార్డుల్లో ఎక్కించలేకపోయిందన్న అంశాన్ని కూడా బీజేపీ తెలుపుతా ఉంది. కాబట్టి వీళ్ళందరి ఎవరైతే నివేదికలు ఉన్నాయో ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఒక నివేదికను సబ్మిట్ చేసి సుప్రీంకోర్టుకు ఈ కమిటీ ఇవ్వబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.